ఎలా నీటి ఉపరితలంపై తరంగాలు వేవ్స్ ఏర్పడతాయో అలానే విశ్వంలోని విశాలమైన ప్రాంతాల్లో కూడా తరంగాలు ఉత్పత్తి అవుతుంటాయి. కానీ అవి నీటి తరంగాలు కావు, కాల అవకాశం స్పేస్ టైం యొక్క తరంగాలు. ఇవే సైన్స్లో గ్రావిటేషనల్ వేవ్స్ గురుత్వ తరంగాలు అని పిలుస్తారు. ఈ సిద్ధాంతాన్ని మొదటగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ 20వ శతాబ్దంలో ప్రతిపాదించాడు మరియు 2016లో శాస్త్రవేత్తలు వాటిని ప్రాయోగికంగా గుర్తించి సాక్ష్యంగా చూపారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఖురాన్ ఇప్పటికే 1400 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని అత్యంత సున్నితమైన రీతిలో సూచించింది. అల్లాహ్ ఖురాన్ సూరహ్ అల్ ధారియాత్ 51 ఆయత్ 7లో ఇలా తెలియచేశాడు: ఆ తరంగాలతో నిండి ఉన్న ఆకాశం చేత ప్రమాణం. ఇక్కడ అల్హుబుక్ అనే అరబీ పదం వాడబడింది. దానికి అర్థం తరంగాలతో, జాలాలతో మరియు క్రమబద్ధమైన చలనాలతో నిండిన వ్యవస్థ. భాషావేత్తల ప్రకారం హబక అంటే ఏదైనా వస్తువులో బంధం, నిర్మాణం, సమతుల్య తరంగాల చలనం ఉంచడం. అంటే ఆకాశం అనేది కేవలం సమతల గోడ కాదు. దీనిలో శక్తి, గురుత్వాకర్షణ మరియు చలనంతో కూడిన ఒక జాలి వంటి సజీవ వ్యవస్థ ఉంది. ఇదే విషయాన్ని ఆధునిక విజ్ఞానం ఈరోజు గ్రావిటేషనల్ వేవ్స్ పేరుతో అంగీకరించింది. ఇది కేవలం శాస్త్రీయ అద్భుతం మాత్రమే కాదు, ఈమాన్ విశ్వాసం కు కూడా సాక్ష్యం. ఎందుకంటే ఖురాన్ అనేది మనుషుల రచన కాదు, సర్వజ్ఞుడైన సృష్టికర్త నుండి వచ్చిన వహీ దివ్యవాక్యము. ఇది గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నింటినీ కవరిస్తుంది. ఆలోచించండి, ఇప్పుడు సైన్స్ పరిశీలిస్తున్న చోట ఖురాన్ అప్పటికే వెలుగు చూపించింది. అందువల్ల ఈ ఆయత్ మనకు పిలుపిస్తుంది: ఆకాశాన్ని కేవలం చూడకండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి మరియు మీ సృష్టికర్త యొక్క శక్తిని గుర్తించండి. ఇన్న ఫీ దాలిక లఆయతన్ లిల్ ముమినీన్. నిశ్చయంగా ఇందులో విశ్వాసుల కోసం గొప్ప సూచన ఉంది. ఖురాన్ అల్ ధారియాత్ 51 ఆయత్ 20.